హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే అయిపోయి ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో టికెట్ టు ఫినాల్ రేస్ ఎవరు గెలిచారో దాని గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందర బర్నీ గారు అలాగే రీతు దీని గురించి లైవ్లో ఏం జరిగింది, అలాగే ఎపిసోడ్ దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బర్నీ గారు రీతు గేమ్ ఆడారు. ఇక్కడ ట్రయాంగిల్, సర్కిల్, అలాగే ఇంకోటి ఇవి 3 పెట్టుకుంటూ రావాలి కదా. ఫస్ట్ వచ్చేసి బర్నీ గారు లీడ్లో ఉన్నారు. బర్నీ గారు ఫాస్ట్గా పెట్టుకుంటూ వచ్చేస్తున్నారు. కానీ ఫస్ట్ ట్రయాంగిల్ పెట్టేసిన తర్వాత ఆయనకి రింగ్ వేయడం కష్టమైంది. అంత లోపల ఇక్కడ రీతు ట్రయాంగిల్ పెట్టేసి రింగు కూడా వేసింది. కానీ ఇక్కడ ఒకటైతే సరిగ్గా లేదు, ట్రయాంగిల్ షేప్. అక్కడ ఫస్ట్లోనే తనుజ చెప్పింది సంచాలకి అది సరిగ్గా లేదు అని. అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి సర్కిల్ పెట్టింది, రింగ్ వేసింది. ఆ తర్వాత ఇంకోటి పెట్టేసి రింగ్ వేసింది. ఇక్కడ బర్నీ గారు ఫస్ట్లో లీడ్లో ఉన్నట్టు తెలిసినా కూడా కానీ ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి రీతు అయితే గేమ్ గెలిచింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ బర్నీ గారు వచ్చి నేను లీడ్లో ఉన్నాను అనుకున్నమ్మా, కానీ నువ్వు గెలిచావు, సంతోషం, బాగా ఆడావు అన్నారు. ఆ తర్వాత తనుజ వచ్చేసి నాన్నకి ఎవరు సపోర్ట్ చేయలేదు, అందుకే ఆ పక్క సపోర్ట్ చేశాను, నువ్వు కూడా బాగా ఆడావు అని అందరూ మెచ్చుకున్నారు. అంతా అయిపోయింది. ఆ తర్వాత తనుజ వెళ్ళి అక్కడ చూసింది అది కరెక్ట్గా లేదు, ఒకటి ట్రయాంగిల్ షేప్ అని. ఇక్కడ అది ఒకటే ట్రయాంగిల్ షేప్ ఉంటే అది కరెక్ట్, కానీ ఇక్కడ చాలా ఉన్నాయి ట్రయాంగిల్ షేప్లు. అది కార్పెంటర్ మిస్టేకో ఏదన్నా కానీ ఇక్కడ చాలా ఉన్నాయి. అది ఎత్తుకొని మీరు అక్కడ పెట్టి ఉండొచ్చు. ఇక్కడ ఈ పక్క వచ్చేసి సర్కిల్ ఉంది కదా బర్నీ గారిది, అందులో హోల్ ఉంది. ఈ పక్క చాలా సర్కిల్స్ ఉన్నాయి. వీళ్ళు వచ్చేసి ఈ పక్క సర్కిల్లో హోల్ ఉంది, ఇది ఎలా సర్కిల్ అవుతుంది అంటున్నారు. ఈ పక్క వీళ్ళు వచ్చేసి ట్రయాంగిల్, ఇది కొంచెం తేడా ఉంది, ఇది ఎలా ట్రయాంగిల్ అవుతుంది అంటున్నారు. ఇక్కడ వీళ్ళిద్దరూ కనుక గేమ్ సరిగ్గా ఆడునింటే ఇక్కడ సర్కిల్స్ ఉన్నాయి చాలా, ఇంకా ఇక్కడ ట్రయాంగిల్స్ చాలా ఉన్నాయి. ఇద్దరు కరెక్ట్గా పెట్టి ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఇంకా లాస్ట్కి సంజనా గారు వచ్చేసి విన్నర్ని అనౌన్స్ చేసేసారు. అంటే బిగ్ బాస్ అడగలేదు, ఆవిడ చెప్పారు రీతు ఫస్ట్ ఫినిష్ చేసింది, గేమ్ అయిపోయింది అని. గేమ్ అయిపోయింది అన్నాక ఆ తర్వాత ఇప్పుడు తనుజ వెళ్ళి చూసింది కదా అది సరిగ్గా లేదని, మళ్ళీ ఇది ప్రాబ్లం అవుతుండగా ఇప్పుడు అక్కడ రీతు ఉంది కదా ఒక రింగు తీసి దాచిపెట్టుకునింది. రింగు తీసి ఎందుకు దాచిపెట్టుకునిందంటే వీళ్ళు ఇలా ట్రయాంగిల్ సరిగ్గా లేదని చెప్తున్నారు, దానికి ఇంకొక ట్రయాంగిల్ వెతికి అది వెళ్ళి అక్కడ పెట్టి ఆ తర్వాత రింగ్ ఇద్దాం అని తన గేమ్ ప్లాన్ స్ట్రాటజీ. కానీ అది వర్కౌట్ అవ్వలేదు, బెడ్స్ కొట్టింది. అది ఎందుకంటే అలా దాచిపెట్టుకోవడం తప్పే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి అలా అనుకునింది ఆవిడ. ఇంకా లాస్ట్ కొంచెం సేపు డిస్కషన్ అయిన తర్వాత ఇక్కడ బర్నీ గారు రింగ్ వేద్దామని రింగ్ చూశారు, రింగ్ కనపడడం లేదు. అంతలోపలే సంజనా గారు వచ్చేసి ఒక రింగ్ ఇచ్చేసి వేసేయన్నా అని చెప్పారు. అప్పటికప్పుడే బర్నీ గారు అయితే రింగ్ వేసేశారు. ఇంకా గేమ్ ఫినిష్ అయింది. ఇప్పుడు మళ్ళీ గొడవ పడ్డారు. ఇది ట్రయాంగిల్ కాదు, నేను ఫినిష్ చేశాను అని. ఆయన కాదన్నా నువ్వు చాలాసేపటికి ఫినిష్ చేసావు అని సంజనా గారు అయితే చెప్తున్నారు. కానీ ఇక్కడ తను చెప్తుంది మీరు ఆయన విన్నాను ఆవిడ చెప్పేసిన తర్వాత ఇంకా ఆయన ఏం చేస్తాడు, అందుకే లేట్ అయింది, మీ తప్పు, సంచాలక తప్పు, ఇది మీరు చెప్పకపోయినంటే ఆయన ఇంకా బిన్నేనే ఫినిష్ చేసేవాడు కదా, మీ తప్పు అని తనుజ అంటుంది. ఇక్కడ కరెక్ట్గా చూసుకొని ఉంటే ఇక్కడ రింగు దాచిపెట్టుకోవడం ఇది రీతు తప్పు, ఖచ్చితంగా తప్పేది. ఆ తర్వాత సంజనా గారు కూడా అక్కడ చూసి డెసిషన్ చెప్పి ఉండాల్సింది, ముందుగానే డెసిషన్ చెప్పకుండా ఉండాల్సింది. ఇంకా ఆ తర్వాత ఇది కొంతసేపు ఆ ట్రయాంగిల్ గొడవ పడిన తర్వాత కూడా బర్నీ గారు కొంచెంసేపు అయినాక కూల్ అయిపోయారు, ఇంకేం చేయలేమని. ఆ తర్వాత ఎప్పుడైతే తనుజ చెప్పిందో మధ్యలో ఇక్కడ రీతు రింగు దాచిపెట్టుకునింది అని, అప్పుడు ఫుల్ ఫైర్ అయ్యారు బర్నీ గారు. అది ఎలా దాచిపెట్టుకుంది రింగు, ఎంత బాగా ఆడాలి గేమ్, తను గెలిచిన తర్వాత నేనే కదా తనకి బాగా ఆడావమ్మా అని అంతా మెచ్చుకున్నా. ఇప్పుడు చూసే రింగ్ దాచిపెట్టుకునిందంటే నేనేం చెప్తున్నాను, ఇది ఆ గేమ్ ఆడే విధానం. ఎప్పుడు చూసినా నాకు అన్యాయం జరుగుతూనే ఉంది, సంచాలకులు ఎప్పుడు చూసినా రాంగ్ డెసిషన్ ఇస్తూనే ఉన్నారు, సంచాలకుకి రెస్పెక్ట్ ఇస్తూ నేను ఎప్పుడు బయటకు వెళ్ళిపోతున్నా, ఈసారి మటుకు వెళ్ళేదే లేదు, అదెలా అని ఫుల్ రేజ్ అయ్యారు. అప్పుడే ఈ టాపిక్ కూడా వచ్చింది, అదేంటంటే కళ్యాణ్ ఎలా క్యాప్టెన్ అయ్యాడు అని. కళ్యాణ్ పేరు తెలియదు, ఎవరు ఎలా క్యాప్టెన్ అయ్యారు, ఎవరు షూ చూపిస్తే క్యాప్టెన్ అయ్యారు అంతా తెలుసు అని. ఇంకా కళ్యాణ్ ఒక్కడే ఉన్నాడు, కళ్యాణే కదా అయ్యింది, ఆల్రెడీ శ్రీజ చెప్పింది. ఇంకా మీరు ఎందుకు నా పేరు తీస్తున్నారు అని. అదే నా పేరు అంటే మీరు నా గురించే చెప్తున్నారు, నాకు తెలుసు, అది ఏం జరిగిందో నేను చెప్తాను వెళ్తే ఇక్కడ బర్నీ గారు వచ్చేసి నీ పేరు నేను తెలియదు కదా అంటే ఇంకా జరిగిందే అతను క్లారిఫై ఇచ్చుకోవాలి. ఇంకొచ్చి మాట్లాడుకున్నారు, ఇది ఎపిసోడ్లో మనకు తెలుస్తుంది. ఇది ఇప్పటికైనా క్లారిటీ రావాలి, లేకుంటే అది ఒక ఇదిలా ఉండిపోతుంది. సాటర్డే రోజు నాకు సార్ కూడా కరెక్ట్గా క్లారిటీ ఇస్తే కళ్యాణ్ తప్పు చేశాడా లేదా ఒక కన్క్లూజన్ వస్తుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి అది అయిన తర్వాత ఇంకా బర్నీ గారు అయితే ఒప్పుకోనే లేదు, రింగ్ ఎలా దాచిపెట్టుకుంటుంది, ఇది నేను ఒప్పుకోను, ఇది అది అని ఫుల్ రేజ్ అయ్యారు. ఇక్కడ రింగ్ దాచిపెట్టుకునింది రీతు తప్పు, సంజనా గారు కొంచెం చూసుకొని డెసిషన్ ఇచ్చి ఉండాలి. చూద్దాం ఇంకేం జరుగుతుందో. ఇంకా హౌస్ మేట్స్ అందరూ అయితే రీతు అయితే
ఎప్పుడు నేను గెలిచినా ఇలాగే గొడవ పడతారు అని లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా హౌస్ మేట్స్ అందరూ బర్నీ గారి దగ్గరే ఉన్నారు. ఎందుకంటే మీకు అన్యాయం జరిగిందని తెలిసే కదన్నా మేమందరం ఏడున్నాం, మీరు అది అర్థం చేసుకోవడం లేదు అని హౌస్ మేట్స్ అందరూ చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ ఇమాన్యువల్కి కళ్యాణ్ కూడా తెలుసు అంటారు రింగ్ దాచిపెట్టుకోండి. ఆ తర్వాత మళ్ళీ లైవ్లో చెప్తారు. ఇంకా ఆ తర్వాత బర్నీ గారు అయితే తనుజ మన పక్కన బాగా నిలబడిపోయిందని సుమనన్నకి చెప్తున్నారు. అది అందరూ ఉన్నప్పుడే చెప్తుంది రింగ్ దాచిపెట్టుకుంది, ఇది ట్రయాంగిల్ కాదు అని. అప్పుడు బర్నీ గారు అయితే ఐ లవ్ యూ తనుజ అని చెప్తారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇప్పుడు రీతు అయితే గెలిచింది కదా. గెలిచిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి రీతు ఇమాన్యువల్ వీళ్ళైతే గేమ్ ఆడతారు. ఇక్కడ వచ్చేసి రీతు మళ్ళీ గెలుస్తుంది. ఆ తర్వాత రీతు కళ్యాణ్ వీళ్ళే లాస్ట్ గేమ్ ఆడతారు. ఈ గేమ్లో వచ్చేసి కళ్యాణ్ అయితే విన్ అవుతాడు, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు.